విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో సాయి మణిదీప్ 24 సంవత్సరాల మెడికో విద్యార్థి తాను. ఆయన ఆత్మహత్య చేసుకుంటూ ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తా ఉంది. డాడీ, అమ్మా, అయ్యో తమ్ముడు, నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడం లేదు. బతకాలంటే భయం వేస్తుంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. 10 ఏళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు. అయ్యో ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పబడుతుంది. ఎందువల్ల ఈ భయము, ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒకసారి వివరించండి. వాస్తవంగా తమ్ముడు, ఆత్మహత్య అనేది ఒక దురాత్మ సంబంధమైన మనస్సు అన్నాను. ఏ వ్యక్తికైనా చచ్చిపోవాలి, వద్దు బ్రతుకు, ఈ సమస్యలు నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతే బాగుండు, పదే ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయంటే ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ మనసులో కూడా చచ్చిపోతే బాగుండు, ఏమి సాధించానని బ్రతకాలి. ఒకసారి గతంలో జరిగిన నా గత జీవితం అంతా చూస్తే బూడిద, శూన్యం తప్ప జీవితంలో ఏమీ మిగల్లా, నేనెందుకు బ్రతకాలి? అలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావే, నా పరిస్థితులు అలాంటివన్నా, నా పరిస్థితులు నాకు అలాంటి ఆలోచన పుట్టిస్తున్నాయి. పరిస్థితులు పుట్టిస్తున్నాయి అనే కంటే కూడా ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. డెవిల్ తమ్ముడా, గొప్ప ఆశలు నీ మీద ఉన్నాయిరా దేవునికి. ఉన్నతమైన తలంపులు ఉన్నాయి దేవునికి. ఈ చిన్న శ్రమలకు తాళలేక నేను చచ్చిపోతా, నేను ఆత్మహత్య చేసుకుంటా, వద్దు బ్రతుకు అని అనుకోకు. తొందరపడ్డావా, బంగారు భవిష్యత్తును కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు. కొంచెం కాలం ఓర్చుకో. ఇది కళా నిజమా? నీ స్థితిని చూసి నువ్వు ఆశ్చర్యపడే దివ్యమైన బ్రతుకు దయగల దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.